ఈనాటి ధ్యానాంశము యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము. లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కానాను దేశమందలి షీలోహులో యాజకుడైన ఎలియాజరు నద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలీలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీలకిచ్చిరి. వంతు చీటి కహతీల వంశముల పక్షముగా వచ్చెను. లేవీలలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండి, షిమ్యోను గోత్రికుల నుండి, బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి, దాను గోత్రికుల నుండి, మనష్షే అర్ధగోత్రపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రికుల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండి, గాదు గోత్రికుల నుండి, జెబులూను గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీలకిచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములోను, షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీలైన కహతీల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బ ఆనాకు తండ్రి. దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణం యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎష్టోమోయాను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దేబీరును దాని పొలమును, ఆయినిని దాని పొలమును, యుట్టాయును దాని పొలమును, బెత్షెమెషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గేబాను దాని పొలమును, ఆనాతోతును దాని పొలమును, అల్మానును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహతీల వంశపు వారైన లేవీలకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రాయిమీల మన్యదేశములో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షేకెమును దాని పొలమును, గేజేరును దాని పొలమును, కిబ్సాయిమును దాని పొలమును, బేత్ హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా ఎల్తేకేను దాని పొలమును, గిబ్బోతోనును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గాత్రిమ్నోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును, గాత్రిమ్నోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు గాక కహతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ 10. లేవీల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు పాషానులోని గోలానును దాని పొలమును, బెయోష్టోరాను దాని పొలమును ఇచ్చిరి. ఇస్సాకారు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును, దాబేరాతును దాని పొలమును, యార్మూతును దాని పొలమును, ఎన్గాన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా మిషేయాలును దాని పొలమును, అబ్దోనును దాని పొలమును, హెల్కాతోను దాని పొలమును, రేహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గలిలయలోని కేదేషును దాని పొలమును,
హమోత్తోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీ వాటి పొలములు గాక 13 పట్టణములు. లేవీలలో మిగిలిన మెరారీల వంశములకు జెబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా యెక్నోయామును దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బేసేరును దాని పొలమును, యాహాసును దాని పొలమును, కెదేమోతును దాని పొలమును, మేఫాతాను దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహ్నాయిమును దాని పొలమును, హెష్బోనును దాని పొలమును, యాజేరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారీలకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇశ్రాయేలీల స్వాస్యములో వాటి పల్లెలు గాక లేవీల పట్టణములన్నీయు 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీయు అట్లే ఉండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చుదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలు ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.